హాయ్ అండి, నమస్తే. నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో, సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడు రైస్ కుక్కర్లో రైస్నే వాడుతూ ఉంటాం కదా, ఇలా ఇడ్లీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే మినపగుళ్ళు తీసుకోవాలి. నేనైతే 1/2 kg వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే 1 kgకి ఇడ్లీ రవ్వ అయితే తీసుకుని నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇలా గ్రైండర్లో చూడండి, ఇలా తయారు చేసుకున్న తర్వాతకి మనం ఇడ్లీ రవ్వని కడిగి పెట్టుకున్న తర్వాతకి వాటర్ అన్నీ రిమూవ్ చేసేసి ఇలా ఉండల కింద అయితే తీసుకుని ఇలా యాడ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా, ఇడ్లీ రవ్వ ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసిన తర్వాతకి మనకి సరిపడా సాల్ట్ ఇలా యాడ్ చేసుకొని ముందు రోజే మనం నానబెట్టుకున్న తర్వాతకి 8 hours తర్వాత తీసుకుంటే అందులోకి ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా వస్తే సాఫ్ట్గా అండ్ స్పాంజీ లాగా అయితే వస్తుంది ఇడ్లీ. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంతో పట్టదు వాటరు. చూడండి నేను ఎంత యాడ్ చేశానో అలా యాడ్ చేసుకున్న తర్వాతకి నేను కడిగి పెట్టేసుకున్నాను కదా ఇడ్లీ పాత్రని, ఇలా అయితే పెట్టుకోవాలి ఇడ్లీలు. ఇలా 1 by 1 ప్లేట్లోకి అయితే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. మనం కొంచెం ఇలా పెట్టుకుంటే మనం ఇడ్లీ ఉడికేటప్పుడు అది ఇంకా కొంచెం గెయిన్ అయ్యి పొంగుతుంది కదా. సో మనం ఇలా ఈ విధంగా చూడండి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోల్స్ అనేవి కిందన ఇడ్లీ పైన ఇలా హోల్ రావాలన్నమాట. ఇడ్లీ పైన ఇడ్లీనే వస్తే ఉడకడానికి ఛాన్స్ ఉండదు. సో ఇడ్లీ పైన ఇలా హోల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. సో రైస్ కుక్కర్లోకి చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న తర్వాతకి మనం రైస్ కుక్కర్లో ఇలా పెట్టుకోవాలి. మనం ఇడ్లీ పాత్రలో ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఒక 20 minutes తర్వాతకి అయితే ఇలా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా ఇడ్లీలు. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఇడ్లీ దాంట్లో పెట్టుకునే కాకుండా, ఇడ్లీ కుక్కర్లోనే కాకుండా రైస్ కుక్కర్లో కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా అయితే ఇడ్లీ రెడీ అయిపోతుంది. మనం ఏ పనిలో ఉన్నా సరే టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ అయితే ఇచ్చండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.